శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. కనకదారా స్తోత్రంలో 8వ శ్లోకం నుంచి ఇవాళ. నుద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగ శిశౌ విషన్నే దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువః. లక్ష్మీదేవి యొక్క ఓరచూపు తగలగానే ఎలా అయితే విష్ణుమూర్తి సహితము ప్రభావితుడయ్యాడో, అమ్మా తల్లి మహాలక్ష్మీదేవి నీ ఓరచూపు వల్ల దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం, పూర్వజన్మ జన్మాంతరాల యందు నేను చేసిన పాపాల వల్ల అనుభవిస్తున్న ఈ దరిద్రం మొత్తము తొలగి నీ యొక్క అనుగ్రహం చేత నారాయణ ప్రియమణి అంటారు. అంటే నారాయణుడికి ప్రియురాలైన మహాలక్ష్మి నీ ఒక్క ఓరచూపు వల్ల నాకు కావాల్సినంత ధనము ధాన్యము అనే సుఖ సంపదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలుగుగాక ధారాళముగా నన్ను అనుగ్రహించమ్మా అని అడుగుతారు. తదనంతరం ఇష్ట విశిష్ట మతయోపి నరా యయార్ద్రదృష్ట త్రివిష్టపదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయా. ఎవరి కరుణాద్ర దృష్టితో చూచినచో ఆశ్రితులైన జనులకు తేలికగా స్వర్గధామం కూడా సుఖించదరో, విష్ణుమూర్తినే అలరించునట్టి వెలుగుతో వెలసిల్లు ఆ కమలవాసిని అయిన మహాలక్ష్మీదేవి నాకు కావలసిన విధముగా సంపన్నము మొత్తము ఇవ్వుగాక. అనగా కొంతమందికి కొన్ని రకాల ఇష్టాపూర్తి కాకపోవడం వల్ల జీవితాంతం బాధపడుతూ ఉంటారు. అలా చాలామందికి, కొంతమంది ఏదో చదివి ఏదో ఒక ఉద్యోగమో వ్యాపారమో చేద్దాం అనుకుంటారు, కాలక్రమేణా వారికి అది కాకపోవడం వల్ల. అలాగే కొంతమందికి పుత్ర సంతానాది సౌఖ్యం కోసమని, కొంతమంది గృహ సౌఖ్యం కోసమని, స్వగృహం కావాలి, ఒక్క స్వగృహం అయినా ఉండాలి అని, కొంతమందికి వాహన సౌఖ్యం కావాలని, ఇలా రకరకాల కోరికలు కూడా ఉంటాయి మనుషుడికి. ధనం ఉన్నంత మాత్రాన కోరికలు తీరవు. కొంతమందికి మంచి రుచికరమైన భోజనము నిత్యము కావాలని ఉంటుంది, ధనం ఉన్నంత మాత్రాన రుచికరమైన భోజనం దొరకదు. దానికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే రుచికరమైన వండి పెట్టే భార్య ఉండడమో వంటవాడు ఉండడమో, అది ఎంత తిన్నా సరే ఎటువంటి అనారోగ్యం రాకుండా ఎటువంటి వాయుబాధ రాకుండా ఉండగలుగుతాడో. ఇదంతా ఆ లక్ష్మీ కృప వల్ల. అందుకని నాకు కావలసిన సంపన్నత ఏదైతే ఉందో, సుఖం ఏదైతే ఉందో అది నా మీద ప్రసాదించు తల్లి అని అంటూ ఇక్కడి నుంచి నమస్కారం మొదలెడతారు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అని. విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మిగాను, బ్రహ్మదేవునికి పత్ని అయిన సరస్వతిగాను, ఈశ్వరుడికి అర్ధాంగి అయిన అపరాజితాదేవిగాను, అలాగే శాకంభరీదేవి అని అంటారు. శాకంభరీతి శశిశేఖర వల్లభేతి. శాకంభరి అంటే ఈ అన్నాది వస్తువులన్నీ అమ్మవారి యొక్క అనుగ్రహమే. కాయగూరలతో అమ్మవారిని అలంకరిస్తారు, శాకంభరి అలంకారం అని. ఇలా భోజన సంబంధమైన అన్ని రకాల విషయాలని ధాన్యలక్ష్మి రూపంలో అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. అలా విశ్వమాత్ర సృష్టి స్థితి ప్రళయ లీలను సాగించే ఆ విశ్వాత్మకుడైన పరమపురుషుని యొక్క ఏకైక ప్రియురాలైన మహాలక్ష్మి, నేను నీకు నమస్కరిస్తున్నాను అని ప్రార్థిస్తున్నారు. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్య అనగా శృతి, స్మృతి, స్మార్త, వేదోక్త, పురాణోక్త కర్మలు ఏవైతే మనం ఆచరిస్తామో వాటి యొక్క శుభకర్మ ఫలితాలని ఇవ్వగలిగిన మహాతల్లి. రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయి, సుగుణాలతో కూడిన అన్ని రకములైన ఆనందములను కలిగించగలే రతీస్వరూపమైన రతీదేవి స్వరూపమైన భార్గవి తనయ. శక్తి నమోస్తు శతపత్ర నికేతనాయ, శక్తిని ప్రసాదించే శక్తి స్వరూపిగా ఉండే శతపత్రం అంటే 108 పత్రములతో కూడిన కమలం మీద ఆసీనురాలైన మహాలక్ష్మి
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయ. పురుషోత్తముడి యొక్క వల్లభ పరమేశ్వరి మహాలక్ష్మి నాకు పుష్టిని, తుష్టిని, సుఖాన్ని, సౌఖ్యాన్ని, శ్రౌత స్మార్తాది కర్మల యందు శుభ ఫలితాన్ని నాకు అనుగ్రహించుగాక అని నమస్కరిస్తున్నారు. ఇక్కడి నుంచి అమ్మవారికి ఇంకా నమస్కారాలు పెరుగుతూ ఉంటాయి. నమోస్తు నాళీక నిభాననాయై, నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై. మహాలక్ష్మికి నేను నమస్కరిస్తున్నాను. పద్మము వంటి నాళీక నిభాననాయై అంటే పద్మము వంటి ముఖము కలిగిన అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను. పాలకడిల యందు జన్మించిన దుగ్ధోదధి జన్మభూమ్యై, పాలకడిలో జన్మించిన మహాలక్ష్మికి నేను నమస్కరిస్తున్నాను. సోమ అమృత శేఖరాయి, అమృతమునతో పాటు చంద్రుడికి కూడా సహోదరి అయిన మహాలక్ష్మికి నేను నమస్కరిస్తున్నాను. నారాయణ వల్లభాయై, నారాయణ యొక్క ప్రియ సఖి ప్రియపత్ని అయిన మహాలక్ష్మికి నేను నమస్కరిస్తున్నాను. నమోస్తు హేమాంబుజ పీఠికాయై, నమోస్తు భూమండల నాయికాయై, నమోస్తు దేవాది దయాపరాయై, నమోస్తు శారంగాయుధ వల్లభాయై. హేమాంబుజ పీఠికాయై అంటే బంగారు పద్మమునే తన పీఠముగా అధివసించిన అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. అలాగే భూమండల నాయిక, ఈ భూమండలానికి మొత్తం రాజైన మహాలక్ష్మీదేవి నేను నీకు నమస్కరిస్తున్నాను. దేవాది దయాపరాయి, ఇంద్రాది దేవతల యందు సహితము ఏ దయ ఉంటే ఆ పదవియోన్నత పదవితో పాటు సమానమైన శక్తి కలుగుతుందో అటువంటి అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను. శారంగాయుధ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలమునందు ఉన్న ఆ వల్లభాదేవి మహాలక్ష్మికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. నమోస్తు దేవై భృగునందనాయై, నమోస్తు విష్ణోరురసి స్థితాయై, నమోస్తు లక్ష్మీ కమలాలయాయై, నమోస్తు దామోదర వల్లభాయై. భృగు మహర్షి యొక్క కుమార్తె అయిన మహాలక్ష్మికి నేను నమస్కరిస్తున్నాను. విష్ణుమూర్తి యొక్క పత్నికి నేను నమస్కరిస్తున్నాను. కమలాలయాయై, కమలము వంటి కళ్ళు కలిగిన మహాలక్ష్మికి నేను నమస్కరిస్తున్నాను. దామోదరుడి యొక్క ముకుంద ప్రియ అయిన మహాలక్ష్మికి నేను నమస్కరిస్తున్నాను. నమోస్తు కాంత్యై కమలేక్షణాయై, నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై, నమోస్తు దేవాదిభిరర్చితాయై, నమోస్తు నందాత్మజ వల్లభాయై. కమలము వంటి కళ్ళును కలిగిన కాంతివంతమైన కళ్ళును కలిగిన మహాలక్ష్మికి నేను నమస్కరిస్తున్నాను. అష్టసిద్ధులని ప్రసాదింపగల మహాలక్ష్మికి నేను నమస్కరిస్తున్నాను. భూత్యై భువన ప్రసూత్యై అని. దేవాదిభిరర్చతాయి, ఇంద్రాది దేవతలచే ఎప్పుడూ అర్చింపబడే మహాలక్ష్మికి నేను నమస్కరిస్తున్నాను. శ్రీకృష్ణుడి యొక్క నందాత్మజ వల్లభాయి, శ్రీకృష్ణుడి యొక్క ప్రియురాలికి నేను నమస్కరిస్తున్నాను అని అన్నారు. ఇక దీని తర్వాత ప్రార్థన. సంపత్కరాని సకలేంద్రియ నందనాని, సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి, త్వద్వందనాని దురితాహరణోద్యతాని, మామేవ మాతరనిశం కలయంతు మాన్యే. అనగా సంపత్కరాని సకలేంద్రియ నందనాని, సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి అంటే అమ్మ ఒక్క నమస్కారం చేతనే, ప్రార్థన చేతనే ఇంద్రియములకు కావలసిన సుఖాలతో సహా, రాజరాజాధిపత్యముతో సహా, రాజ్యాధికారముతో సహా అన్నీ ఇవ్వగలగల, సకల పాపములను తొలగించగల, సకల శ్రాపములను విమోచనము చేయగల ఓ మహాలక్ష్మి, నీవెల్లప్పుడూ నన్ను పట్టుకునే ఉండుగాక అని ప్రార్థిస్తున్నాడు. మామేవ మాతరనిశం కలయంతు మాన్యే. నన్ను ఒక తల్లి బిడ్డను ఎలా పట్టుకుంటుందో అలా ఎప్పుడూ పట్టుకుని, దురిత హరణోద్యత అని చెయ్యకూడని పనులు కానీ తప్పులు కానీ ఏవైనా తెలిసి తెలియక చేసినా వాటిలన్నింటినీ క్షమించి నన్ను ఎప్పుడూ ఒక పుత్రులి వలె కాపాడుమా అని ప్రార్థిస్తున్నారు. యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగమానసై త్వాం మురారి హృదయేశ్వరీం భజే.
అమ్మా మహాలక్ష్మి, ఎవరు కటాక్షమును కోరుచు మనసా వాచా కర్మణ ఉపాసించిన భక్తులు అష్టైశ్వర్యములు సమకూడుతాయో అట్టి హరిప్రియమైన నిన్ను నేను శ్రద్ధతో పూజిస్తున్నానమ్మా. నా యందు దయతో పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదించు. సరసిజనయనే సరోజహస్తే ధవలతరాంశుక గంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. సరసిజనయనే, తామ్రపత్రము లాంటి కన్నులతో, సరోజహస్తే, తెల్లటి మంచి కోమలమైన చేతులతో, ధవలతరాంశుక గంధమాల్య శోభే, సుగంధ పరిమళముతో కూడిన తెల్లటి చర్మంతో, హరివల్లభురాలైన ఓ మనోజ్ఞే అమ్మవారు మహాలక్ష్మి, ఈ ముల్లోకములున్న సంపదలను నాకు అనుగ్రహించుదానా, నన్ను దయచేసి అనుగ్రహించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి అని అడుగుతూ, దిగ్దంతిభి కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. అభ్రమ, కపిల, పింగళ అనే దిగ్గజములు కలిసి ఆకాశగంగని అమ్మవారి యందు అభిషేకిస్తూ ఉంటుంది. చాలా చోట్ల మీరు చూసే ఉంటారు. మహాలక్ష్మి అమ్మవారు పటంలో రెండు పక్కల 2 ఏనుగులు కలశంతో అమ్మవారి మీద అభిషేకం చేస్తూ ఉంటాయి. అది గజలక్ష్మి అమ్మవారిని మనం ప్రార్థిస్తూ ఉంటాము. ఆకాశగంగని ఆ కలశాల్లో తీసుకొచ్చి అమ్మవారి యందు అభిషేకిస్తూ ఉంటుందన్నమాట. అలా అభిషేకింపబడుతూ సుందరి అయిన లోకాధినాథ గృహిణి, లోకాధినాథుడైన శ్రీ మహావిష్ణువుకి ఇల్లాలైన మహాలక్ష్మిని అమృతాబ్ధిపుత్రి, అమృతాబ్ధి అంటే సముద్రపు యొక్క పుత్రిక అయిన మహాలక్ష్మిని నేను పొద్దున్నే లేచి నమస్కరిస్తున్నాను, స్మరించుకుంటున్నాను. కమలే కమలేక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగై అవలోకయ మాం అకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః. నేను అమ్మవారిని దీనంగా అడుగుతున్నాడు అనమాట. కమలే కమలాక్షవల్లభేత్వం, విష్ణుప్రియ హరిప్రియ అయిన మహాలక్ష్మి, నేను దరిద్రుడిలోకెల్లా దరిద్రుడు నేనే. అందుచేత నీ కృపకి అందరికంటే ముందు పాత్రుడనైన వాడిని నేనొక్కడినే. నా మాటలలో ఎటువంటి నటన లేదు. అవలోకయ మాం అకించనానాం, కించిత్ కూడా సంకోచము వలదు. నీ యొక్క ఓరచూపు కరుణా కటాక్షములు నాపై చూపి నన్ను అనుగ్రహించమ్మా ముకుంద ప్రియ అని అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు. బిల్వాటవీ మధ్యే లసత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణిపద్మం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం. మారేడు చెట్లు యొక్క తోటలో మధ్యలో 1000 దళముతో కూడిన అమ్మవారు, 1000 దళములతో కూడిన పద్మం మీద అమ్మవారు సుఖ ఆసీనురాలై ఉంటుందన్నమాట. బంగారు వెన్నతో బంగారు కలర్ రంగుతో ప్రకాశించుతూ ఉంటుంది. అలాంటి అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను అని. ఈ మారేడు తోట అనగా దీనికి మీకు ఆరంభంలోనే చెప్పాను, శ్రీ సూక్తానికి సమానంగా ఉన్నదే ఈ కనకధారా స్తోత్రం. శ్రీ సూక్తంలో ఒక చోట ఒక వాక్యం వస్తుంది. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ అని అంటారు. అంటే బిల్వ వృక్షము మూల ఎందు కూర్చుని మహాలక్ష్మిని ఎవరైతే శ్రీ సూక్తంతో పారాయణం చేస్తారో వారి ఎందు మహాలక్ష్మి కృప పరంపర వరకు ఉంటుంది అని ఉంది వాక్యం. శ్రీ సూక్తోపాసనలో భృగు మహర్షి ద్వారా చెప్పిన భృగు సంహితల యందు ఒక చోట శుక్రవారం నాడు పంచమి తిథి అయి ఉన్నప్పుడు శుక్రవారం పొద్దున్నే మొదలెట్టి మరుసటి వచ్చే శుక్రవారం 8 రోజులు అవుతుంది. మరుసటి శుక్రవారం ప్రదోషకాలంలోపు 11,000 సార్లు బిల్వ వృక్షం మూల అమ్మవారిని పూజించి ధ్యానించి ఎవరైతే శ్రీ సూక్తం పారాయణం చేస్తారో
తనకి ఎటువంటి దరిద్రమైనా సరే తొలగిపోయి లక్ష్మీ కృపకు పాత్రుడవుతాడు అని ఉంది. అదే సరళంగా శంకరాచార్యులు వారు మనకి ఒక్క శ్లోకంతోనే స్తోత్రంతోనే ఇచ్చేశారు. కమలాసన పానినాలలాటే లిఖితాం అక్షర పంక్తిమస్య జంతో పరమార్జయమాత రంఘ్రినాథే ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీం. బ్రహ్మదేవుడు నా యొక్క జీవన గమనాన్ని ధనికుడైన ఇంటి యందు వేచి ఉండేటట్టుగా ఆశీర్వదించాడమ్మా. వాడు ఎప్పుడు ఏ ధనం ఇస్తాడో అప్పుడు అది తీసుకునేటట్టుగా. అసలు ఇలాంటి కష్టం నాకు వచ్చేసింది అంటే ఇక్కడ 3 అర్థాలు. మొదటి అర్థం, భిక్షాటనకై ఉండాల్సి వచ్చిన జీవితం కొంతమందిది ఉంటుంది. దాంట్లో వారి కూడా ఇదే, బ్రహ్మదేవుడు నా రాత ఇలా రాశాడు, వాడెవడైనా దయతలిచి ఏదైనా భిక్ష వేస్తేనే నాకు ఈ పూట భోజనము. అలాంటి దరిద్రులు ఒకళ్ళు అయితే, అలాంటి దరిద్రత్వంలో ఒకళ్ళు ఉంటే, ఇంకొకళ్ళు ఉద్యోగం అనే దాంట్లో ఎక్కడ ఏది తప్పు చేస్తే పైవాడు కోప్పడి ఉద్యోగం నుంచి తీసేస్తాడో అని వాడు ఎదురుకుండా చేతులు కట్టుకుని వాడికి నచ్చినా నచ్చకపోయినా వాడిని మెచ్చుకుంటూ వాడిని పొగుడుతూ జీవించేటట్టుగా అయితే ఎలా ఉంటుందో, అలాగే రాజు కింద పనిచేస్తూ రాజువారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి పలికేటట్టుగా దైవస్మరణ కన్నా రాజుస్మరణ ఎక్కువగా చేసుకునే పరిస్థితుల్లో ఉండేటట్టుగా ఇలా బ్రహ్మదేవుడు కమలాసన పానినాలలాటే లిఖితం అక్షరపంక్తి ఆయన అలా రాసి ఉంచేశాడమ్మా బ్రహ్మదేవుడు నా తలరాతని. నా ఎందు దయతో నీ ఓరచూపు యొక్క దృష్టి సోకి దాని నుంచి నాకు విముక్తి పొందించు అని అమ్మవారిని కోరుకుంటున్నారన్నమాట. అంబోరుహం జన్మగృహం భవత్యా వక్షస్థలం భర్తృగృహం మురారే కారుణ్యత కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. హే పద్మాలయాదేవి, నీ పుట్టినిల్లు కమలము, మెట్టినిల్లు నీ పతి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలమే, పరిశుద్ధమైన నా హృదయము సహితము పద్మమే. కనుక కృపతో నా హృదయమునందు స్థిర నివాసం ఏర్పరచుకొని దానిని నీ కేలీగృహముగా చేసుకొను. అంటే నీ కేలీగృహముగా అంటే నీ యొక్క ఆట స్థలముగా చేసుకుని నన్ను ఎప్పుడూ అనుగ్రహించమ్మా అని ప్రార్థిస్తున్నాడు. స్తువంతి ఏ స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనం మాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే బుధి భువి భావితాశయాః అని. ఎవరైతే ఈ స్తుతి పూర్వములైన శ్లోకములతో వేదమాతను జగజ్జనని అయిన మహాలక్ష్మి భగవతిని ప్రతిదినము స్తోత్రము చేయుదరో వారు తమ సద్గుణముల చేత అధికులైన విద్వాంసుల చేత గౌరవింపబడి రాజుల చేత జనాల చేత మర్యాదనలు మన్ననలు పొందబడి స్వగృహాది సుఖములు కలిగి పుత్రపౌత్రాది అభివృద్ధి కలిగి మహాలక్ష్మి కృపకు పాత్రుల అవుదురు. అంత్యమున వైకుంఠ భాగ్యము కలుగుగాక అని కలుగుతుంది అని ఈశ్వరుడు యొక్క రూపమైన శంకరాచార్యులు వారు ఈ స్తోత్రాన్ని మనకి అందించారు. కనకధారాస్తవం యత్ శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేర నమో భవేత్ స కుబేర సమో భవేత్. ఎవరైతే కనకధారా స్తోత్రాన్ని త్రిసంధ్యల వేళలా పారాయణం చేస్తారో వారు కుబేర సమానులవుతారు అని చెప్పారు శంకరాచార్యులు వారు. ఇది ఆది శంకరాచార్యులు వారు మన యందు దయతో శ్రీ సూక్తాన్ని సరళముగా అందించిన మహాలక్ష్మి కృపకు పాత్రులవ్వడానికి చాలా సరళమైన మార్గము కనకధారా స్తోత్రము. చదివే పారాయణం చేయాలని లేదు, అలవాటు అయ్యేంతవరకు శ్రవణ పారాయణమైనా చాలా విశేషమే. శ్రవణ పారాయణానికి చాలామంది స్తోత్రం చెప్పు ఉన్నారు. అలా స్తోత్రం మాత్రమే పారాయణంగా ఉన్న విషయాన్ని మీకు నచ్చినది సుస్వరంతో ఉన్నది విని అది పొద్దున్న ఒకసారి లేచిన వెంటనే వినండి, అలాగే మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి సమయానుకూలంగా ఒక సమయాన్ని నిర్దిష్టంగా పెట్టుకుని ఒక దీక్షగా పెట్టుకుని ఒక 41 రోజులు చేయండి. మహాలక్ష్మి కృప ఎలా వస్తుందో మీకే అర్థమవుతుంది. పారాయణంగా చేయడానికి సమయం లేకపోవచ్చు, కానీ వినడానికి సమయం లేదనేం లేదు కదా. ఖాళీ సమయాల్లో ఉండి వేరే ఏవో చూడడం కన్నా
ఒక్క 5 నిమిషాల సమయం దీని గురించి అని కేటాయించి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఈ స్తోత్రాన్ని వినడం వల్ల వచ్చే ఫలితం కూడా అదే ఫలితము. ఆ మహాలక్ష్మి కృపకు మీరు అందరూ ఎల్లప్పుడూ పాత్రులై మహాలక్ష్మి కృప వల్ల సమస్త సన్మంగములు మీకు కలుగుగాక, సర్వత్ర విజయములు మీరు పొందుగాక. శివాయ గురవే నమః. ఓం శ్రీం హ్రీం నమః శివాయ.